నాకు మోకాళ్ళ నొప్పులండి. ఓ 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇంజక్షన్ చేయించుకుంటే ఏం పని జరగలేదండి. రోజు ఒక టాబ్లెట్ వేసుకునేదాన్ని నైట్. మళ్ళీ మార్నింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయిపోయాయండి. నాకు ఆపరేషన్ అయ్యి 45 రోజులు అయిందండి. నా పని నేను చేసుకుంటున్నాను. ఈలోగా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ పేషెంట్ని అయి ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటా ఆ టైంలో చేయించుకున్నానంటే నాకే నమ్మకం అవ్వట్లేదండి. నమస్తే, నా పేరు వి సుధా. నాకు మోకాళ్ళ నొప్పులండి. ఓ 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఆపరేషన్ చేయించుకోవాలంటే కూడా భయం వేసింది. 10 సంవత్సరాల నొప్పులతోటి పోట్లు పడుతుంటే నా పనులు నేను చేసుకోలేకపోతుంటే ఈలోగా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చిందండి. లంగ్ క్యాన్సర్ వస్తే కేర్ హాస్పిటల్కి వచ్చి దీపక్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. 3 సంవత్సరాలు అలా ట్రీట్మెంట్ చేయించుకున్నాక రికవర్ అయ్యింది అన్నారండి. ఎలాగ ఇబ్బంది పడుతున్నానండి, మరి నాకు ఎలాగా అంటే ఇంజక్షన్లు ఏమన్నా ఉన్నాయేమో చేయించుకోమన్నారండి. ఇంజక్షన్ చేయించుకుంటే ఏం పని జరగలేదండి. ఇంజక్షన్లు చేయించుకుంటే పని జరగకపోతే అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, ఇలాగా చాలా ఇబ్బంది పడుతున్నానండి, నా పనులు నేను చేసుకోలేకపోతే అంటే డాక్టర్ సరస్బాబు గారు ఉన్నారమ్మా, ఆయన చేసేస్తారు, ఆపరేషన్ చేయించుకోండి, ఏం పర్వాలేదు అన్నారు. ఆయన సజెషన్ తోటి వెళ్ళిపోవటానికి భయం వేసిందండి. డాక్టర్ శరత్ బాబు గారి ఆయన దగ్గర ఆపరేషన్ చేయించుకున్నానండి. ఆయన దగ్గర ఆపరేషన్ చేయించుకున్న మర్నాడు నిలబెట్టి నడిపించారండి. మళ్ళీ 4 రోజుల నుంచే నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. అసలు పెయిన్ అయితే ఇంకా ఆ రోజు నుంచి ఇంక లేదండి. లేకపోతే అంతకుముందు రోజు ఒక టాబ్లెట్ వేసుకునేదాన్ని నైట్. ఆ టాబ్లెట్ కూడా ఎంతసేపు ఉండేది కదండి. మళ్ళీ మార్నింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయిపోయాయండి. ప్రతిరోజు టాబ్లెట్ వేసుకునే గడపవలసి వచ్చింది. నాకు ఆపరేషన్ అయ్యి 45 రోజులు అయిందండి. నా పని నేను చేసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను. స్టిక్ లేకుండా ఏమి లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా నాకు నేను నడుపుతున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా మోకాళ్ళ నొప్పులు అంటే భయపడతారు, మోకాళ్ళ ఆపరేషన్ అంటే భయపడతారని నేను పదే చెప్తున్నానండి. క్యాన్సర్ పేషెంట్ని అయి ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటా ఆ టైంలో చేయించుకున్నానంటే నాకే నమ్మకం అవ్వట్లేదండి. అలాంటి డాక్టర్ గారు దీపక్ గారికి కానీ డాక్టర్ శరత్ బాబు గారికి శతకోటి ధన్యవాదాలండి. అలా చేసారు. ఆయన చాలా బాగా కేర్ తీసుకున్నారు. టైంకి వచ్చి చూసేవారండి. బెడ్ దగ్గరికి వచ్చి పలకరించారు. 4 రోజులకి ఇంటికి పంపించేశారు. ఆ 4 రోజులు కూడా పొద్దుట సాయంత్రం ఈవినింగ్ వచ్చి కలిసి ఎలా ఉందమ్మా అని అడిగారండి. చాలా బాగా చేశారు. ఈ డాక్టర్ గారిని పరిచయం చేసినందుకు సుధీర్ బాబు గారికి కానీ దీపక్ గారికి కానీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి.